ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము సంఖ్యాకాండం 30వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ప్రియులారా, మనము ఈ 30వ అధ్యాయం సంఖ్యాకాండం గమనించినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రమాణములు చేయుట, వాటిని నెరవేర్చుట, లేదా దేవుని ముందు ప్రమాణాలకు సంబంధించిన సంగతులు. దీని శీర్షిక దేవుని ముందు ప్రమాణాలు. అంటే దేవుని చేతిలో చెయ్యి వేసి, దేవా ఇదిగో నేను ఈ ప్రమాణము చేస్తున్నాను, నేను ఈ మొక్కుబడి చేస్తున్నాను, నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నానని దేవుని ముందు వారు ఆ ప్రతిజ్ఞ చేయటం. సో దేవుని ముందు ప్రమాణాలకు సంబంధించిన సంగతులు. సరే, ఈ అధ్యాయం 16 వచనాలు ఉన్న అధ్యాయం 2 భాగాలుగా విభజన చేద్దాం. తప్పక పాటించవలసిన ప్రమాణాలు, మొదటి 2 వచనాలు. తప్పక పాటించవలసిన ప్రమాణాలు, లేదా కట్టుబడి ఉండవలసిన ప్రమాణాలు. ప్రమాణాలకు కట్టుబడి ఉండడం, మొదటి 2 వచనాలు. 3 నుండి 16 వచనం వరకు కట్టుబడి ఉండకపోయే ప్రమాణాలు. అంటే కట్టుబడిగా ఉండవచ్చు, కట్టుబడి ఉండకపోవచ్చు. దాని సంగతులు వేరుగా ఉన్నాయి. ఏ సందర్భములో వారు వాటికి కట్టుబడి ఉండాలి, ఏ సందర్భములో వారు వాటికి కట్టుబడక ఉండాలో 3 నుండి 16 వచనములో ఇవి వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, సంఖ్యాకాండం 30వ అధ్యాయం, లేవియాకాండం 27వ అధ్యాయం, ఈ 2 ఈ దేవుని ఎదుట మానవుడు చేసేటువంటి ప్రమాణాలు కదా. ప్రమాణాలు అనగానే, ఒకటి విశ్వాసి తాను అంగీకరించిన రోజు, విశ్వసించిన రోజు, దేవా ఇదిగో నీవు నా దేవుడవని అంగీకరిస్తున్నాను అని ప్రమాణము చేయుట. ప్రమాణములు అనగానే మరొకటి, నేడు వివాహాల సందర్భములో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారు చేసేటువంటి ప్రమాణాలు. ఈనాడు చాలా ప్రమాణాలు వీగిపోతూ ఉన్నాయి, అంటే విరిగిపోతూ ఉన్నాయి. దేవుడు సెలవిస్తున్నాడు, మనము దేవుని విషయములో చేయవలసినటువంటి ప్రమాణములను తప్పక పాటించవలెను. సరే, మనం ముందుకు వెళ్దాం. మొదటి 2 వచనాలు, కట్టుబడి ఉండవలసిన ప్రమాణాలు, లేదా ప్రమాణాలు పాటించవలసిన అవసరత. ఈ భాగంలో మనం గమనిస్తున్న ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, ఇలాగైనా చెప్పుకోవచ్చు. మొదటి 2 వచనాలు ఒక పురుషుడు చేసేటువంటి ప్రమాణము, దేవుని సన్నిధిలో దేవుని ముందు వారు చేసేటువంటి ప్రమాణాలు. ఈ ప్రమాణాలకు సంబంధించిన దేవుని ఆజ్ఞ, దేవుని చట్టం ఏమిటంటే, ఎందుకు దేవుడు ఈ మాటలను ఆ నాయకులను పిలిచి నాయకులతో ఆయన మాట్లాడుతున్నాడు? ప్రియులారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడే విషయాలు కొన్ని ఉన్నాయి, నాయకులతో మాట్లాడే విషయాలు కొన్ని ఉన్నాయి, మోషే అహరోనులతో మాట్లాడే విషయాలు, మోషేతో మాట్లాడే విషయాలు. ఎందుకు దేవుడు స్పష్టంగా మీరు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఎందుకు చెప్తున్నాడు? తన ప్రజలు వారు పవిత్రంగా ఉండాలి, తన ప్రజలు తన కొరకు వారు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి.
తన ప్రజలు తన విషయములో వారు నమ్మకమైన వారుగా ఉండాలి అని దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. కానీ యూదులు వారి అవిధేయత ద్వారా, వారి తిరుగుబాటు ద్వారా, వారి బానిసత్వము ద్వారా, వారి బాధల ద్వారా చాలాసార్లు ప్రమాణాల విషయములో వారు జారిపోయారు, తప్పిపోయారు, వీగిపోయారు. దేవునికి నెరవేర్చని ప్రమాణాలు వారి జీవితంలో ప్రారంభమైనట్లుగా మనం చూడగలం. కదా 2వ వచనంలో కదా, ఒకడు మ్రొక్కుకొనిన ఎడల, యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయో నెరవేర్చవలెను. ఇలా ఈ భాగాన్ని మనము గమనిస్తున్నప్పుడు కదా, ఈ దేవుడు ప్రమాణాల విషయంలో తప్పక నెరవేర్చాలి. ప్రమాణాలు చేశారా, ఆ ప్రమాణాలకు మీరు బద్ధులై ఉండాలి. దీనికి ఒక చక్కని ఉదాహరణ మనం గమనించినప్పుడు, హన్నా తన కుమారుడైన సమూయేలును దేవునికి ఇస్తానని ప్రమాణము చేసింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27, 28 వచనాలు. ప్రమాణమును ఆమె నెరవేర్చినట్లుగా మనం చూడగలం. ప్రమాణము అని ఆలోచన చేసినప్పుడు, నాజీరు వ్రతము చేసిన వాడు కదా, ఈ లోకపు సంబంధమైనటువంటి ఆనందాలన్నిటినీ దేవా నేను తిరస్కరిస్తున్నాను, అయితే నేను నీతో ఆనందిస్తున్నాను అని సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2 నుండి 8 వచనాల్లో వారి ప్రమాణం. ఇంకా మనం ముందుకు వెళ్తే, యాకోబు తండ్రి ఇంటి నుండి మామ ఇంటికి వెళ్తున్నాడు, బెర్షెబా నుండి హారానుకు వెళ్తున్నాడు. బేతేలులో తనకు ప్రత్యక్షమైన దేవునికి ఆయన చేసిన ప్రమాణం, దేవా నేను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల, నువ్వు నన్ను ఆశీర్వదించిన ఎడల అన్నిటిలో 10వ భాగము నేనిస్తాను అని ప్రమాణము చేశాడు. బైబిల్ గ్రంథములో ఇలా అనేకమైన ప్రమాణాలు, మాట తప్పకుండా ఉండవలసిన ప్రమాణాలు కదా. ఈనాడు ఆధునిక క్రైస్తవ లోకములో కదా కొన్ని ప్రమాణాలు చేస్తుంటారు దేవుని ముందు. ఒకటి వివాహ ప్రమాణాలు, 2 సాక్ష్యమిచ్చే ప్రమాణాలు, 3 10వ భాగమును గూర్చినటువంటి ప్రమాణాలు, 4 తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి ప్రమాణాలు, 5 బాప్తిస్మము అనే ప్రమాణాలు, 6 తమ శిశువులను దేవునికి అప్పగించుట, దేవా ఇదిగో ఈ బిడ్డను నీకు సమర్పిస్తున్నాను అనే ప్రమాణాలు. మాత్రమే కాదు, కొందరిని దేవుడు తన సేవ కొరకై పిలిచినప్పుడు దేవుని పిలుపుకు విధేయతను చూపించే ప్రమాణాలు. పిల్లల ఈ ప్రమాణాలను మనం ఏం చేయాలి? నెరవేర్చవలెను అని దైవ గ్రంథములో వ్రాయబడి, మాట తప్పని వాడుగా ఉండాలి కదా. ఈ నాలుక విషయములో తప్పిపోని వాడుగా ఉండాలి కదా ప్రమాణం. అందుకే 119వ కీర్తన 106వ వచనములో కీర్తనాకారుడు అన్నాడు, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాటను నెరవేర్చుదును. ప్రియులారా, చాలాసార్లు నెరవేర్చని ప్రమాణాలు కదా. ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా, మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోయాం. ధర్మశాస్త్రమును మనము నెరవేర్చలేకపోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చటానికే ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనం 17లో కదా, ఆయన బలులను అర్పించటానికి ఆయన వచ్చాడు కదా. మనము చాలా విషయాలలో ఉల్లంఘించాం, ఆయన నామమును అపవిత్రంగా ఉచ్చరించాం. వ్యభిచరించవద్దు అన్న పాపాన్ని మనము కామపు చూపు చూస్తేనే వ్యభిచారం అనే మాటను బట్టి తప్పిపోయాం. మాత్రమే కాదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు అన్న ప్రమాణ విషయములో
మనము తప్పిపోయాం. ప్రియులారా, ప్రమాణాలను తప్పిపోయాం. అయితే మనం ఏం చేయాలి? ఆ ప్రమాణములను నెరవేర్చవలసిన వారముగా ఉన్నాము. దైవ గ్రంథములో దేవుడు తేటగా ఆయన వ్రాయించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఏమన్నాడు? నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాద పీఠము. ఇంకా అన్నాడు, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు గాని నలుపు గాని చేసుకొనలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అన్నాడు. పిల్లలు చూశారా? మన ప్రమాణాల విషయములో కదా దైవ గ్రంథమును మనము గమనించినప్పుడు అన్నాడు యెఫ్తా ఆయన చేసిన ప్రమాణం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనములో అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, నీవు నా చేతికి ఫిలిష్తీయులను అప్పగించిన ఎడల నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. కదా కుమార్తెతో ఆయన అన్నాడు, ఏమన్నాడు? అమ్మా, నేను యెహోవాకు ప్రమాణము చేసి ఉన్నాను, మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనుదీయలేను. కుమార్తె కూడా ఒక అద్భుతమైన మాట పలికింది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, అయితే నీవు దానిని నెరవేర్చుము, ఆ మాట చొప్పున నాకు చేయుము. ప్రమాణమును నెరవేర్చాలి అనే సంగతులను మనం ఈ భాగంలో గమనిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెండ్లి కుమారుడుగా ఉండగా, ఆయన సంఘము పెండ్లి కుమార్తెగా ఉండగా ప్రభువు చేసినటువంటి ప్రమాణాలలో ఒకటైనను ఆయన ఉల్లంఘించిన వాడు కాడు. ఒకటైనను ఆయన ఉల్లంఘించిన వాడు కాదు. ఆ ప్రమాణములన్నిటినీ ఆయన నెరవేర్చిన వాడు, మాట తప్పనివాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏమని వాగ్దానం చేశాడు? ఆయన నేడు సంఘముతో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో ఏమన్నాడు? నీతో నాతో ఆయన నిన్ను ఎన్నటికి నీ విడువను ఎడబాయను. అవును, ప్రభు ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఇంకేమని ప్రమాణం చేశాడు ఆయన? యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో కదా, ఈ గొర్రెలు నా చేతిలోనూ నా తండ్రి చేతిలోనూ ఉన్నవి, వీటిని ఎవ్వడును నా తండ్రి చేతిలో నుండి నా చేతిలో నుండి అపహరింపలేడు. భద్రతను ఆయన ఇచ్చినవాడు. ఆయన జీవాహారమును ప్రమాణం చేశాడు. ఆయన మన ఆకలి తీర్చేవాడు. ఆయన జీవజలమును ప్రమాణం చేశాడు. మన దప్పికను తీర్చేవాడు. పరలోకములో మనకు స్థలము సిద్ధపరచుదును అని ఆయన ప్రమాణము చేశాడు. ఎల్లప్పుడూ మీతో ఆదరణకర్తను ఉంచుదునని ప్రమాణము చేశాడు. ఆయన మాట తప్పనివాడు, మాట నెరవేర్చే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ 2వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, 3 నుండి 16వ వచనం వరకు కట్టుబడి ఉండకపోయే ప్రమాణాలు అంటే వాటిని కొన్నిసార్లు నెరవేర్చవచ్చు ఎవరైనా ఆటంకం కలిగించినప్పుడు. అంటే ఒక స్త్రీ ఇంటిలో ఉండగా, తండ్రి అదుపులో ఉండగా ఈ స్త్రీ ప్రమాణము చేసింది. తండ్రి ఒకవేళ నిరాకరిస్తే ఈమె ఆ ప్రమాణము విషయములో ఆమె నెరవేర్చకపోవచ్చు. ఒక స్త్రీ భర్త ఇంటిలో ఉండగా ఆమె ప్రమాణము చేసింది. ఒకవేళ భర్త దానిని అంగీకరించకపోతే ఆ ప్రమాణమును ఆమె నెరవేర్చకపోవచ్చు. కానీ ఇక్కడ బంధాల మధ్య ఉన్నటువంటి వారు చేసే ప్రమాణాలు, వాటికి ఉన్న బంధకాలు, ఆటంకాలు, వాటి నెరవేర్పు, వాటిని నెరవేర్చకపోవడం, ఈ విషయాలన్నిటినీ మనము 3 నుండి 16వ వచనం వరకు మనము గమనించగలం. ప్రియులారా, 3 నుండి 5 వచనాలలో 3 నుండి 5 వచనాల్లో ఒక స్త్రీ
తన తండ్రి ఇంట ఉండగా ఆమె చేసిన ప్రమాణము. ఒక స్త్రీ, ఒక యువతి, ఒక యవనస్తురాలు తన తండ్రి ఇంట ఉండగా ఆమె చేసిన ప్రమాణాలు చూడండి, చదువుకుందాం. ఒక స్త్రీ బాల్యమున తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకొనిన ఎడల, బాధ్యతను విని దానిని గూర్చి ఊరు కొనని ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఇది భాగంలో మనం ఏం గమనిస్తున్నాం? ఒక స్త్రీ తండ్రి ఇంటిలో ఉండగా, ఒక బాలిక తాను ఒకవేళ ప్రమాణం చేసింది, దేవా ఇదిగో నేను నీ కొరకు ఇలా జీవిస్తాను. తండ్రి మౌనంగా ఉండి అమ్మా సరే అన్నాడు అనుకోండి, ఆమె వాటికి కట్టుబడి ఉండాలి, ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి. ఒకవేళ ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల, మా నువ్వు చేసిన మొక్కుబడి సరైనది కాదు అని ఆక్షేపించిన ఎడల, ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలలో ఏదియు నెరవేర్చకపోయిన, బాధ్యత ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానిని ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఈ భాగం మనం గమనిస్తున్నప్పుడు కదా, ఈ గంభీరమైనటువంటి సంగతిని మనం ఈ భాగంలో గమనిస్తున్నాం కదా. ఒక మొక్కుబడి చేసిన వారు అంటే ఇక్కడ బలి అర్పించే మొక్కుబడి నిజమే. కొన్నిసార్లు దేవుడు కనికరమును కూడా కోరుకునేవాడు. దేవుని దృష్టిలో పురుషుడు స్త్రీ అనే భేదమేమీ లేదు. రక్షణ విషయములో అందరూ సమానమే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనములు. అయినప్పటికీ దేవుని దృష్టిలో పురుషులు స్త్రీలు సమానంగా ఉన్నట్లయితే, దేవుడు పురుషులు స్త్రీలు వేరు విమోచన ధరలను ఆయన నిర్ణయించవచ్చు. పిల్లలు అలా చేయలేదు ఆయన. పురుషుడు స్త్రీ సమానమే. ఇక్కడ శిరసత్వమును గూర్చిన సంగతి ఉన్నది. ఒక బాలిక ఇంటిలో ఉండగా ఆ ఇంటికి యజమానుడెవరు? తండ్రి కదా. తండ్రికి లోబడవలసి ఉన్నది అనే మాటను ఈ భాగములో మనము గమనిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే కదా. ఇక్కడ పురుష ఆధిక్య సమాజము అని కాదు. ఇక్కడ దేవుడు ఒక ఇంటికి యజమానుని నిర్ణయించి ఉండగా, ఒక సంఘమునకు యజమానుని నిర్ణయించి ఉండగా, వారి ఆజ్ఞలకు మనము లోబడవలసిన వారముగా ఉన్నాం. తల్లిదండ్రులను మనము గౌరవించాలి, తల్లిదండ్రులను మనము సన్మానించాలి, తల్లిదండ్రులను ఘనపరచాలి అని మత్తయి సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయంలో అవి వ్రాయబడి ఉన్నాయి. తర్వాత చూడండి 6 నుండి 8వ వచనము వరకు, ఒక కొత్తగా వివాహమైన స్త్రీ చేసినటువంటి ప్రమాణము, వివాహము చేసిన స్త్రీ చేసినటువంటి ప్రమాణం, ఆమె ప్రమాణం విషయంలో కూడా ఇక్కడ కొన్ని మాటలు గమనిద్దాం. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుబలులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట, ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమందు అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల, ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును అవి నిలుచును అన్నాడు కదా. ఆమె వివాహమైంది, ఆమె మొక్కుకుంది, భర్త విన్నాడు, కానీ భర్త మౌనముగా ఉన్న ఎడల ఆమె ఆ మొక్కుబడులను తప్పక చెల్లించవలెను. ఈ భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈ వివాహమైనటువంటి ఒక స్త్రీ భర్త పైన ఆమె ఆధారపడినది. ఈ స్త్రీకి, వివాహమైన స్త్రీకి భర్త శిరస్సుగా ఉన్నాడు. ఆమె మొక్కుకుంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో హన్న మొక్కుకుంది. ఎల్కానా దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను ఇలా మొక్కుకున్నాను. ఎల్కానా మౌనంగా ఉన్నాడు. సమూయేలును
ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని బట్టి దేవునికి ఆమె సమర్పించినట్లుగా దైవ గ్రంథములో మనము చూడగలం. 8వ వచనం చూడండి. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన ఎడల యెహోవా ఆమెను క్షమించును. చూశారండి ఈ భాగంలో కుటుంబ వ్యవస్థ, భార్య భర్తలు, అది వారి మధ్య ఉన్నటువంటి ఈ ప్రమాణాల విషయం. తన భర్త ఆమె విషయమై ఆలోచన కలిగి ఉండడం. ఎందుకు అంటే దైవ గ్రంథములో భర్త భార్యకు విధేయత చూపించాలి, భర్త భార్యను ప్రేమించవలెను అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి మనము 26వ వచనం వరకు చూడగలం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి. కదా ఇక్కడ గృహములో జరిగేటువంటి ఈ ఆక్షేపణ, భర్త ఆక్షేపించిన ఎడల ఆమె ఏం చేయాలి? దానికి బద్ధురాలై ఉండాలి అనే మాటను మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే ప్రియులారా, సృష్టి క్రమములో పురుషుడు మొదట సృష్టించబడ్డాడు. పురుషునిలో నుండి స్త్రీ సృజించబడినది. అలాగే మనము గమనిస్తుండగా అపరాధము విషయములో ఆదాము కాదు, స్త్రీ మొదట అపరాధములో పడెను అని దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. మాత్రమే కాదు, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు స్త్రీతో ఏమన్నాడు? నీ ప్రయాసమును గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. భర్త పరిపాలించేటువంటి యజమానుడుగా ఈ భాగములో గమనిస్తున్నాం. ఆ తర్వాత చూడండి 9వ వచనంలో ఒక విధవరాలు చేసినటువంటి మ్రొక్కుబడి, ఆమె ప్రమాణములకు కట్టుబడి ఉండేటువంటి మ్రొక్కుబడిని మనము గమనిస్తున్నాం. విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకున్న ప్రతి మ్రొక్కుబడి నిలుచును. కారణం ఏంటి? విధవరాలు, భర్త చనిపోయాడు. విడనాడబడినది, భర్త చేత ఆమె విడాకులను తీసుకున్నది, పరిత్యాగ పత్రికను తీసుకున్నది. ఇక భర్తకు ఆమె లోబడవలసిన అవసరత లేదు ఇక్కడ. ఆమె దేవుని విషయములో ఆమె చేసిన మ్రొక్కుబడి, దాని విషయములో ఖచ్చితంగా ఆమె చెల్లించవలసిన స్త్రీగా మనము చూడగలం. ప్రియులారా, దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు ఈ భర్త నుండి విడుదల పొందిన స్త్రీని గూర్చి రోమాపత్రిక 7వ అధ్యాయములో ధర్మశాస్త్రమును గూర్చి పౌలు మాట్లాడుతూ ఇలా అన్నాడు: భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందింది, ఆమె స్వతంత్రురాలు. కదా ఆమె ఏం చేయాలి? తన మ్రొక్కుబడులను చెల్లించాలి. కదా లూకా సువార్త 2వ అధ్యాయములో అన్న ఆమెను గూర్చినటువంటి మాట ఇలా వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనాల్లో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. ఆమె మ్రొక్కుబడి ఏమిటి ఇక్కడ? దేవా, నేను నా జీవిత కాలమంతా నీ ఆలయములో సేవ చేయుదును. ఇప్పుడు ఎవరు ఆమెను ఆక్షేపిస్తారు? ఎవరు లేరిక. అందుకే ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అది అద్భుతమైనటువంటి సంగతి కదా. విధవరాండ్రు, నిజముగా విధవరాండ్రైన వారిని గుర్చినటువంటి సంగతులు అనేకముగా దైవ గ్రంథములో మనము చూడగలం. ఆ తర్వాత 10 నుండి 16వ
వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ భర్త యొక్క ప్రమాణము ఆమె భర్త చే ధృవీకరించబడిన ఎడల ఆమె చేయవలసినటువంటి మృక్కుబడి విషయమై ఆమె అంటే ఈ విధవరాలు భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడల ప్రమాణము చేసిన ఎడల తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడల తరువాత భర్త విని దానిని గూర్చి ఆక్షేపణ చేయకపోయిన ఎడల ఈ 16 వచనాలను మనం గమనిస్తే భర్త బ్రతికి ఉన్నప్పుడు అప్పుడు ఆమె ప్రమాణం చేసింది. భర్త ఆమె విషయమై నీవు ఈ ప్రమాణమును నెరవేర్చకూడదు అన్నప్పుడు ఆమె క్షమించబడుతుంది. ఒకవేళ భర్త ఆక్షేపించిన ఎడల ఈ భర్త దాని విషయములో దోష శిక్షను భరించువాడుగా ఉండును అని మనం గమనిస్తున్నాం. 15వ వచనంలో అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించువాడుగా ఉన్నాడు. దోష శిక్షను భరించుట ఈ భాగములో మనము గమనిస్తుండగా ఒక స్త్రీ ఆమె ఇంట ఉండగా చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రమాణము మృక్కుబడి సమయాల మొదటి గ్రంథములో హన్నాను మనం చూడగలం. ఒకవేళ మరణించిన తరువాత ఆమె చేసేటువంటి మృక్కుబడి విషయమై దేవుడు దానిని క్షమించేవాడుగా ఉన్నాడు, దానిని అంగీకరించేవాడుగా ఉన్నాడు. 16వ వచనములో ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా ఆజ్ఞాపించిన కట్టడలు. ప్రియులారా, ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కుటుంబము యొక్క ఐక్యతను కాపాడటానికి ఆవశ్యకమైనటువంటి దైవ భావనలు, దైవ ఉద్దేశాలను ఆయన బహిర్గతము చేశాడు. కుటుంబములో వారు ఉండవలసినటువంటి విషయాలు, కుటుంబములో భర్త నాయకత్వం వహించినప్పుడు లేదా తండ్రి నాయకత్వం వహించినప్పుడు వాటికి ఎలా లోబడాలి, ఎలా ఐక్యత కలిగి ఉండాలి, ఎలా దేవుని ఆశీర్వాదములను వారు పొందాలో ఈ భాగములో మనం చూడగలం. ప్రియులారా, సంఘము యొక్క భవిష్యత్ వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలాసార్లు వధువైన మనం చేసే మూర్ఖమైనటువంటి ప్రమాణములను ఆయన కృప ద్వారా ఆయన క్షమించుట ఎంత గొప్ప సంగతి ప్రియులారా. ఆలోచన చేయండి. వాస్తవానికి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏమయ్యాం? దేవుని పిల్లలమయ్యాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 మనము పిల్లలమే. అయితే సంఘములో మనం ఈనాడు ఉండగా పరలోకములో జరగబోయే వివాహము కొరకై ఈ సంఘ వధువు తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఉండగా చాలాసార్లు మనం ప్రమాణాలు చేస్తాం. దేవుని దగ్గర, దేవా నేను ఇలా ఉంటాను అని ప్రమాణం చేస్తాం. ఇదిగో ఈ నూతన సంవత్సరములో ఇలా జీవిస్తాను అని ప్రమాణం ఇక నుండి నా దశమ భాగమునిస్తాను అని ప్రమాణం చేస్తాం. ఇక నుండి పరిశుద్ధంగా జీవిస్తాను అని ప్రమాణం చేస్తాం. ఒకవేళ మనము తప్పిపోయిన ఎడల ఆయన ఏం చేసేవాడు? మన ప్రమాణములను కొరకై ఆయన విజ్ఞాపన చేసేవాడు తండ్రి ఎదుట. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో కదా మన కొరకై తండ్రి యొద్ద కుడి పార్శ్వమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు వ్రాయి. ఎవరైనాను పాపము చేసిన ఎడల తండ్రి యొద్ద ఒక ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు. ఆయన మన దోషములను క్షమించుటకు తండ్రి యొద్ద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనలను క్షమిస్తూ ఉన్నాడు ఆయన. మాత్రమే కాదు, మన అపరాధముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మన పాపములన్నిటినీ ఆయన భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మన యొక్క ఆ రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి చేవ్రాతను ఆయన తుడిచివేశాడు. ఆయన మనలను క్షమించినవాడు, మనలను క్షమించినవాడు. ప్రియులారా, మరి మనం ఏం చేయాలి?
ఇన్ని మేలులు చేసిన ఆ ప్రభువుకు కృతజ్ఞతతో, దేవా ఇదిగో నేను తప్పక నీ కొరకు ఇలా నా యజమానుడవు నీవు, నేను నీ దాసుడను కదా. మనము విముక్తి చెందిన వారు, విమోచింపబడిన వారు, పాపమనే యజమాను నుండి విమోచింపబడిన వారం, సాతాను అపవాదనే యజమాను నుండి విమోచింపబడిన వారం. నేడు మనము క్రీస్తుకు ప్రేమపూర్వకముగా దాసులమయ్యాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు యేసు దాసుడను అన్నాడు పౌలు. పేతురు రాసిన 2వ పత్రిక 2:1 నేను దాసుడను అన్నాడు. యాకోబు పత్రిక 1:1 నేను దాసుడను. ప్రియులారా, మనం ఆయనకు దాసులం. మనం ఏం చేయాలి? మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. రోమాపత్రిక 12:1 ప్రకారం మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని, పాపమునకు దాసులమైన మనము నీతికి దాసులముగా ఉండడానికి, నీ జీవితం నా జీవితం సజీవ యాగముగా ఆయనకు అర్పించుకోవడానికి, సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.